గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద. ఒక ఫైబర్ నెట్ కేసు, ఒక మద్యం కేసు, ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఏమైనాయి? తప్పుడు కేసులు పెడితే బాబు గారు పారిపోలే. ఒకటి ఫైబర్ నెట్ తప్పని రుజువైపోయింది, కేసు పెట్టడమే అన్యాయం అని. ఇప్పుడు మద్యం కేసు. అసలు మద్యం కేసు, మద్యం లిక్కర్ పాలసీ బిట్వీన్ 2014 అండ్ 19, 2014 నుంచి 19 వరకు అమిత ట్రాన్స్పరెంట్. ఈ దేశంలో ఏ బ్రాండ్ అయినా ఇక్కడ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని కొనొచ్చు కన్జ్యూమర్స్. నీ మాదిరిగా డబ్బులే కట్టాలా, మీరు చెప్పిందే తాగాలని పెట్టలే. 1000 కోట్ల కుంభకోణం చేయలే. 3500 crores నీ దాంట్లో స్కామ్ ప్రూవ్ అయిపోయింది సాక్ష్యాలతో కూడా. ఆ రోజు మీరు పెట్టిన కేసు దుర్మార్గం. నాకు బాగా గుర్తుంది, నేను మినిస్టర్ గుండా లిక్కర్ షాపులు, ప్రైవేట్ షాపులు అసోసియేషన్ నా దగ్గరికి వచ్చారు. మీరు పెట్టిన కండిషన్స్కి ఇంత పర్సెంటేజ్ నష్టం అని చెప్పేసి విత్ ఎవిడెన్స్, ఆధారాలతో ఇచ్చారు. అటువంటిది బాబు గారు మద్యం కేసులో అవినీతి అని చెప్పేసి నువ్వు కేసు పెట్టావు. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హైకోర్టు ఆ కేసును కొట్టేయటం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ డిజైన్ టెక్ కంపెనీ, సిమెన్స్ కంపెనీ వాళ్ళ ఫ్రీగా సిమెన్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ 2,30,000 మంది ట్రైన్ అయినారు. 40 సెంటర్స్, అక్కడ ఎక్విప్మెంట్, కంప్యూటర్స్, రోబోస్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ సాఫ్ట్వేర్, ఇవన్నీ పెట్టి 371 crores మనం ఖర్చు పెట్టింది. ఆ సిమెన్స్ కంపెనీ 100,000 కోట్లు సపోర్ట్ చేసింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ సిమెన్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన కంపెనీ అది. నువ్వు ఇక్కడ వాళ్ళు చెప్పారు అప్పుడు, డిజైన్ టెక్ ఆయన ఎండి వికాస్ కన్వేల్కర్ పూణేకి పోతే కళ్ళెండి పెట్టుకున్నాడు. 2 సార్లు నన్ను జైలుకి పంపించారు. నువ్వు కనుక చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని చెప్తే నేను వదిలేస్తామని చెప్పాడు. మా ఎదురుగా మేము పోయి రికార్డ్ చేయించాం, ఆయన వాయిస్ రికార్డ్ చేయించి వదిలిపెట్టాం. అంత ఘోరాలు నేరాలు. నేను ఒక మాట అంటాను, ఇప్పటికి పుష్కర కాలం అయిపోయింది. సిబిఐ కేసు ఆషామాషి కాదు. 13 కేసులు, తండ్రిని అడ్డం పెట్టుకున్న కేసులో 43,000 crores, 43,000 కోట్లు ఆధారాలు దొరికి నేను కేసు పెట్టారు. ఎందుకని వాయిదాలు వేయించుకొని తప్పించుకొని మీరు తిరుగుతుండారు? దమ్ముంటే, నిజాయితీ ఉంటే నువ్వు నిర్దోషి అని చెప్పేసి రుజువు చేసుకోవాలా. కేసు పూర్తి కావాలా, ఆ కేసు విచారణ పూర్తి కావాలా. 12 ఏళ్ళు అయిపోతే ఏం జరుగుతుంది? అందుకని ఇప్పుడు బాబాయ్ కేసులో సిబిఐ కేవలం అవినాష్ రెడ్డి కోసం సిబిఐనే పోలీసుల చేత బెదిరించిన సందర్భాలు మేము చూసాం. కానీ ఈరోజు నోరు బారేసుకుంటున్నారు. 100% ట్రాన్స్పరెంట్ లిక్కర్ పాలసీ 2014 నుంచి 19 వరకు జరిగింది. దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. పచ్చి మోసం. అందుకని నేనేమంటానంటే, నువ్వు అనుభవించక తప్పదు. చేసిన పాపాలు అనుభవించక తప్పదు. 1-2 కేసులు కాదు, 13 కేసులు నువ్వు ఎదుర్కోవాలా. నిజాయితీ ఉంటే కంప్లీట్ చేసుకోండి, వాయిదాలకు అటెండ్ కాండి. ఏదో ఒక విధంగా వాయిదాలు వేసుకోవటం కాదు. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మేము వచ్చాం, ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. మాది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడు. గండిపేటలో ట్రైనింగ్స్ లో అటెండ్ అయిన వాళ్ళం మేము. గండిపేటలో అక్కడి నుంచి ట్రైనింగ్ క్లాసులు మేమే తీసుకున్న వాళ్ళమే. ఈరోజు సూపర్ 6 ఏంటి, ఎంత ఖర్చు పెడుతున్నాం? మేము నీ మాదిరిగా వాగ్దానాలు చేసి తప్పించుకోలేదే. తల్లికి వందనం 9,407 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అన్నదాత సుఖీభవ 6,000 వాళ్ళు ఇస్తే మేము 14,000 ఇస్తున్నాం. స్త్రీ శక్తి, ఆర్టీసీ బస్సులకి సంవత్సరానికి 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీపంకి గ్యాస్ ఇచ్చిన దానికి 2,600 కోట్లు ఖర్చు అవుతుంది. పెన్షన్లు దేశంలో నంబర్ 1, 33,000 crores ఖర్చు పెడుతున్నాం. 33,000 కోట్లు. మీరు ఒక్కసారి చూసారంటే, మనం 4,000, 6,000 ఇస్తుంటే మహారాష్ట్ర 1,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, వితంతువులకు 1,000, వికలాంగులకు 1,000. ఇక్కడ ఏపీలో 4,000, వికలాంగులకు 6,000. కర్ణాటక 600.